ఒక్కొక్క మొక్క పెట్టి సందమామ, 2 లోటల నిల్వయాల సందమామ, మేకలు తినకుండా చూడాలి సందమామ, తెలంగాణ చిట్టడి కావాలి సందమామ. ఏం చేస్తున్నావు ఎలకముక్కు ఫిలా? సందమామ అంటాను పాట పాడుతున్నావు ఏంటిదా? పని పాట లేరా నీకు? ఒకటే మొక్క ఒకటే లచ్చం, మొక్క చెట్టే వరకు అలుపు లేదు నాకు, గొర్రెలైన రాని బర్రెలైన రాని ఏమి కాదు దీనికి. సుజాత పేరు చెప్తే పారిపోవాలి. నీ పాటలు చల్లగుండా. ఏందిరా గంత సంబరం మీరున్నావు? సత్యన్న వచ్చేటప్పుడు ఒక మొక్క పట్టుకరా, ఇక్కడ పెడుతూ. టీవీలోకి వెళ్ళి దుంకి రామంటున్నావా? నీ చిత్రం పాడుగాను మొలకనా అంట మొలక. ఈ మొక్క లేకనే మనకు మస్తు తిప్పలైతుంది కదనే, అందుకే పెడుతున్నా. నువ్వే ఆ చెట్టుకు గయ్యాలి సుజాత అంటాను రాసి పెట్టుకో. ఎందుకే గంత గుస్సైతున్నావు? నా పొరం మొక్క పెట్టుకో, మంచి గాలి పీల్చుకో, గాలి గుండెలు ఖరాబ్ కాకుండా చూసుకో. పనిగాల మేస్త్రి పందిరేస్తే కుక్కతో కదా అలిగి కూలిపోయిందంట. గట్లనే ఉన్నా నేను ముచ్చట. అబ్బా సత్యన్న, ఎప్పుడు శనిదేవుని ఎంట పెట్టుకొని తిరుగుతావే, అన్ని అపశకన మాటలు మాట్లాడతావు. మరి లేకుంటే ఏంటిది? మొలకలు పెడతారంట. మొలకలు ముక్కు మీద గుద్ది తినంటే చక్కగా అవుతావు. మళ్ళీ చెట్లు లేకనే మన కానల్లో పాలేవు, కాలం అవుతున్నావే. నువ్వు ఇప్పుడు మొలకలు పెడితే ఎన్నటి వేరికి పెద్దగా అవుతాయి అవి. ఇయాటి మొక్కే రేపటి చెట్టు, అదే మనకు దిక్కు. నువ్వు కూడా మొక్కుకోయే, మొక్క పెడతా అని. ఎవరు చెప్పిను నీకు మొలకలు పెట్టమాట అని? ఏమని చెప్పుడంటే తెలంగాణ మొత్తం పచ్చ కావాలని చెప్పలేదానే? నేను చాలా మొలకలు పెట్టింది కదా, ఎన్ని పెరిగినాయి పెద్దగా అయినాయి అవి. పోయినేడు ఆనలు లేవు కదనే, ఈ పారి ఈడ్చిడ్చి కొడతాయట ఆనలు, ఇక పెరగాయానే? అవునా? అబ్బా గా చెట్లన్నీ పెరిగితే ఇండ్లకి కోతులు రావు, పులులు రావు. ఇగో ఇంట్లలో పెంచుకోవడానికి ఉసిరి చెట్టు, చింత చెట్టు, జామ చెట్లు కూడా ఇస్తారట. మా నూలు రా చింత చెట్టు ఉండే కదరా, నేను అయితే చెట్టు ఎక్కి చింత చిగురు కోసుకునేది అప్పుడు. అవే సత్తన్న, టమాటా కూరలా, పప్పు కూరలా, రొయ్యల కూరలా చింత చిగురు ఎత్తే ఎంత కమ్మగుంటదే. మా చెరువు కట్ట మీద మర్రి చెట్టు ఉండే ఊడలతో ఉయ్యాలు ఊగేటిది ముద్దుగా. నేను ఒక్క మొక్కతో సురు చేసిన కదా, వరుసగా 10 మొక్కలను పెడతా. నా పేరు మీద ఒక చెట్టు పెట్టిరారా, నా పేరు రాసిరా మంచిగా ఇట్లా సత్తయ్య అంటాను. గట్లెట్లుంటది, ఎవరి మొక్క వాళ్ళే పెట్టుకోవాలి. అబ్బా ఆశ మంచిగానే ఉన్నావు, హుషారు పెట్టావు. సుజాత చాలా వద్దులకు మంచి పని చేసినావు కానీ నీకు గీగరం ఎట్లా దోచిండ్రా? మరి నీకు ఇట్లా మొక్కలు పెట్టేది పెద్ద సార్ చూసిండు అనుకోనే, ఊళ్ళల్లో మొక్కలకు నీళ్లు పోయే నీకు కొలిస్తారట కదనే, గది నాకు ఏ రానే, అందుకే చేస్తున్నా. అమ్మా సుజాత మస్తు హుషారున్నావు రో, సఫ్డ్ కాక నడివిగా పొల్లకి పట్టం వచ్చినాక మస్తు ధమాకుల మెంటలు పెరిగింది. పొద్దున్న దాకా నీళ్లు పోతే ఈ చెట్టు అంత దొడ్డుగా పెద్దగా పెరగాలి, వారం రోజులలోనే పెరుగుతావు. చూసుకుందాం, 10 చెట్లు పెడతా, 10 చెట్లు పెద్దగా చేస్తా.